హలో అండి, మన బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. అది మన నెక్లో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది. అండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ లేకపోతే కనుక మనం బేసిక్ మెటబాలిజం మన బాడీలో చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది మన నరాల వ్యవస్థ, బోన్, హార్ట్ ఫంక్షను, టెంపరేచర్ కంట్రోలు, జనరల్ మెటబాలిజం, మన బాడీ అంతా రన్ అవ్వడానికి కావాల్సిన ఫంక్షనింగ్కి ఈ హార్మోన్ చాలా అవసరం. సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, హలో అండి, నేను డాక్టర్ అప్పాజీ రాయి, మీ న్యూరాలజిస్ట్ని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో థైరాయిడ్ హార్మోన్ నార్మల్ రేంజ్ చాలా నేరోగా ఉంటుంది. అది ఎక్కువైనా లేకపోతే తక్కువైనా చాలా క్లినికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా మనం థైరాయిడ్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, హార్మోన్ ఎందుకు తగ్గుతుంది అనేది తెలుసుకుందాం. సో కారణాలు ఏమిటంటే హాషిమోటోస్ థైరాయిడిటిస్ అని ఉంటుంది. దాంట్లో మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ గ్లాండ్ అటాక్ చేసింది అనుకోండి, థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవచ్చు. అండ్ అలాగే పిట్యూటరీ గ్లాండ్ అని మన బ్రెయిన్లో ఒక చిన్న బఠానీ గింజంత గ్లాండ్ ఉంటుంది, కాకపోతే మన బాడీలో అన్ని గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో దాని ఫంక్షన్ తక్కువైంది అనుకోండి, ఈ థైరాయిడ్ హార్మోన్ తగ్గడం అనేది జరగవచ్చు. అలాగే సర్జికల్గా ఏమన్నా సర్జరీస్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేశారనుకోండి, థైరాయిడ్ హార్మోన్ తగ్గుతుందన్నమాట. ఈ హార్మోన్ సెక్రీట్ చేయడానికి లేకపోతే ఉత్పత్తి చేయడానికి మనకి అయోడిన్ అవసరం. ఇప్పుడు అయోడిన్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, ఈ గ్లాండ్ ఆర్ ఈ హార్మోన్ తక్కువ అవడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ఎక్కువ అవడం ఏ కారణాల్లో చూస్తామంటే, గ్రేవ్స్ డిజీజ్ అని కండిషన్ ఉంది. దాంట్లో మన బాడీ ఈ థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి యాంటీబాడీ సెక్రీట్ చేసి దాని ఫంక్షనింగ్ పెంచుద్ది అనమాట. అలాగే ఈ పిట్యూటరీ గ్లాండ్ కనుక ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసింది అనుకోండి, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఇలా చేస్తుంది. అలాగే వేరే నాడ్యూల్స్ కట్టా వచ్చినాయి అనుకోండి, ఈ థైరాయిడ్ ఫంక్షన్ పెరగడం కూడా జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఈ థైరాయిడ్ హార్మోన్ పెరిగితే కనుక ఆర్ తగ్గితే కనుక వచ్చే క్లినికల్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ థైరాయిడ్ హార్మోన్ తగ్గింది అనుకోండి, ఇందాక చెప్పుకున్నట్టుగా మన బాడీలో ఫంక్షన్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తుంది కాబట్టి బరువు మనకి తెలియకుండానే పెరిగిపోవడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అంటాం. ఊరికే నీరసంగా ఉండడము, ఈజీగా టయర్డ్ అయిపోవడము, లేకపోతే చలి టెంపరేచర్ని తట్టుకోలేకపోవడము, కాన్స్టిపేషన్ రావడం. ఈ నరాల సమస్యలు ఏంటంటే మెమరీ ప్రాబ్లమ్స్, థింకింగ్ స్లోగా ఉండడం, బ్రెయిన్లో ఫాగీగా ఏదో మబ్బుగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. న్యూరాపతి రావచ్చు, పెరిఫెరల్ న్యూరాపతి. ఇప్పుడు చేతులు చివర్లా, కాళ్ళు చివర్లా మంటగా, తిమ్మిర్లు ఆ టైప్లో ఉండడం. అలాగే మజిల్స్ వీక్గా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కార్పల్ టనల్ సిండ్రోమ్ అని మనకి ఇక్కడ చేతిలో నరం నొక్కున్నట్టు ఉంటుంది, అది కూడా వస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ పెరిగింది అనుకోండి, దీని ఆపోజిట్ ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఏమవుతుందంటే వెయిట్ లాస్ అయిపోతారు, ఎంత తిన్నా సరే వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మజిల్ ఏక్స్ లేకపోతే మజిల్ వీక్నెస్ వస్తుంది. ఈ టెంపరేచర్ హీట్ అసలు టాలరేట్ చేయలేరు. ఇప్పుడు నరాల సమస్యలోకి వస్తే కనుక చేతులు తిమ్మిర్లుగా, ఆందోళనగా, యాంగ్జైటీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. గుండెమో చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళకి చాలా యాంగ్షియస్, రెస్ట్లెస్నెస్, ఊరికే చిరాకు పడిపోవడము, అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం గట్రా జరుగుతూ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ హార్మోన్ పెరిగినా తగ్గినా ఈ చాలా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ అన్నీ చాలా నాన్ స్పెసిఫిక్గా ఉన్నట్టు కూడా అనిపించవచ్చు. సో దీనివల్ల ఈ డయాగ్నోసిస్ చేయడము కొంచెం డిఫికల్ట్ కూడా. ఎందుకంటే ఏదో స్ట్రెస్ వల్ల వచ్చిందేమో, లేకపోతే నాకు ఎలా డిప్రెషన్ ఉందేమో, లేకపోతే ఏదో వేరే కారణాల వల్ల బ్లేమ్ చేస్తారు, కానీ ఈ థైరాయిడ్ని సస్పెక్ట్ చేయకపోవచ్చు. సో డయాగ్నోసిస్ ఒకసారి లేట్ అయ్యి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఇది తెలుసుకుని ఈ సస్పెక్ట్ చేసుకుంటే కనుక డాక్టర్ని కలిసి థైరాయిడ్ హార్మోన్ చెక్ చేయించుకోండి. సో డయాగ్నోసిస్ చేయడానికి యూజువల్గా హార్మోన్స్ చెక్ చేస్తాం. అదే యాంటీబాడీస్ అన్నాను కదా ఇందాక, అవి కూడా చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ హాషిమోటోస్ థైరాయిడైటిస్లో మన కండరాల సమస్యలు కూడా రావచ్చు, లైక్ మైస్థీనియా. సో అవి కూడా ఒక్కొక్కసారి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత అప్రోప్రియేట్గా ట్రీట్ చేసుకుంటే ఇది చాలా ట్రీటబుల్ కండిషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ ఈ థైరాయిడ్ హార్మోన్తో మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేరే వ్యూవర్స్కి ఉపయోగపడుతుంది ఆర్ డిస్కషన్ చేయొచ్చు. అండ్ అలాగే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా పోస్ట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.